హన్మకొండ జిల్లా పర్ఖల పట్టణంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ల శాతాన్ని పెంచేందుకు అన్ని శాఖల అధికారులు అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్ఖల పట్టణంలోని బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవాహారం నిర్వహించి ఓటర్ల శాతాన్ని పెంచుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా పెంచాలని ప్రభుత్వ లక్ష్యంతో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత బృందాలు కానీ అక్కడటువంటి వాలంటీర్స్ కానీ లేకుంటే మన స్టాఫ్ కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన ఇక్కడ పర్ఖాల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, ఏసీపీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎంపీడీఓ గారు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఈరోజు ఇక్కడ ర్యాలీను మానవారం కండక్ట్ చేశాం. అయితే మీరు అన్నట్టుగా మనకు రూరల్ ఏరియాస్లో పర్సంటేజ్ బాగానే ఉంది కానీ అర్బన్ ఏరియాస్లో చాలా తక్కువ ఉంది. కాబట్టి దాని మీద జిల్లా కలెక్టర్ దృష్టి సారించారు. ఈరోజు ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చేసి పబ్లిక్లో మనం చైతన్యం పట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక పోయినట్లయితే పీడబ్ల్యూడీ ఓటర్స్, సీనియర్ సిటిజన్స్కు 85 ఇయర్స్ దాటిన వాళ్ళకు మనకు హోమ్ ఓటింగ్ కూడా ఏర్పాటు చేశాం. మిగతా వాళ్ళకి అందరూ కూడా మనం ఆ రోజు వెహికల్స్ మన ఆటోస్ అలాగే వాళ్ళని తీసుకొని పోలింగ్ స్టేషన్ కూడా రావడానికి మనం ఆటోలు ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్ల దగ్గర కూడా తగినంత టెంట్, నీడ, త్రాగునీరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సౌకర్యాన్ని బాగా వినియోగించుకొని ఓటింగ్ శాతాన్ని మన అసెంబ్లీ ఎలక్షన్ల కంటే కూడా ఇంకా ఎక్కువగా ఓటేసి ఈ ఎలక్షన్ను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ సహకారం అందించిన ఎస్పీ గారికి, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంపీడీఓ గారికి, మీడియా సిబ్బందికి, ఐసీడీఎస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎక్కువగా ఉందో ఒక 80% ఎక్కడెక్కడైతే పోలింగ్ శాతం ఉందో ఓటర్ టర్న్అవుట్ అక్కడ ప్రత్యేకంగా మేము బిఎల్ఓస్ని సంప్రదించి ఆ ఏరియాలో కొంతమంది ఓటర్లు కూడా చైతన్యపరిచే కార్యక్రమాలు కూడా ఈ వారం రోజుల్లో ఏర్పాటు చేయడం మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు కూడా జారీ చేయాలి. అటెండ్ అయిన ఆఫీసర్లకు అందరికీ మరియు ఇక్కడికి వచ్చిన డాక్టర్ బృందానికి, మున్సిపల్ సిబ్బందికి మరియు పత్రికా మిత్రులకు మరియు అన్ని డిపార్ట్మెంట్లకు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఖచ్చితంగా ఓటు వేస్తాననే ప్రోగ్రాము స్వీప్ ప్రోగ్రాము పరకాల పట్టణంలో పరకాల అసెంబ్లీ కాన్ఫరెన్స్లో జరిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది చాలా మందికి తెలియదు ప్రోగ్రాం. ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి పోతున్నాయి అనేది ప్రతి ఒక్కరికి అది ఉంటుంది. కానీ ఓటు యొక్క విలువను పబ్లిక్ తెలియడానికో ఈ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేయడం. ఇది భారత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు మా రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో చాలా మంది పార్టిసిపేట్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరు మనము పేరున ఈ ప్రోగ్రామ్ను ప్రతి ఇంటికి, ప్రతి దానికి, ప్రతి గడపకు తీసుకుపోవాలనే సిద్ధాంతం పనిచేయాలి. మనం అందరం పనిచేసి ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఇక్కడితో ఆపకుండా మనకున్న సిబ్బంది, మనకున్న అవకాశాలను బట్టి మనము ముందుకెళ్ళి తీసుకొని వెళ్ళాలి. ఇది మనం చెప్పడమే కాకుండా మన బిఎల్ఓస్ మేము చెప్పేది ఏంటంటే పంచాయతీ కానీ బిఎల్ఓస్ కానీ ప్రతి సిబ్బంది కానీ ప్రతి చైతన్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా బాధ్యతగా దీన్ని స్వీకరించి ముందుకు తీసుకొని వెళ్ళాలి. అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ఓటర్ యొక్క పర్సెంటేజ్, పోలింగ్ యొక్క పర్సెంటేజ్ ఎక్కువ కావాలని మేము కోరుకుంటున్నాము.
ఎందుకంటుంటే భారత ఎన్నికల కమిషన్ కూడా ఏం చేసిందంటే ఈ ఎండలను దృష్టిలో పెట్టుకొని ఇంకొక 1 అవర్ ఎక్కువ టైం కూడా కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు మేము తెలియజేస్తున్నాం, ఎర్లీ మార్నింగ్ 11-12 లోపు వచ్చి ఓటింగ్ ఉపయోగించుకోండి. ఒకవేళ సాధ్యం కాకుంటే ఈవినింగ్ 3 తర్వాత మేము 6 వరకు ఉంటాము. 6 వరకు ఎవరు వచ్చినా మా కాంపౌండ్ వాళ్ళకు మన పోలింగ్ స్టేషన్ కాంపౌండ్ వాళ్ళ 6 వరకు ఎవరికి వచ్చిన వాళ్ళకు ఏ టైం అయినా కానీ మేము ఓటు వేయించి వాళ్ళని విజయవంతంగా వాళ్ళ ఇంటికి పంపిస్తాం. ఇంకొకటి మీకు తెలియదు ఎలా